హలో నమస్తే వ్యూవర్స్, నేను ఇవాళ మటన్ దమ్ కర్రీ ఎలా చేసుకోవాలో చెప్తానమాట. దానికి కావాల్సిన ప్రాసెస్ ముందుగా అయితే ఇలాగా జీడిపప్పు, బాదం, తర్వాత పుచ్చగింజల్ని వేడి నీళ్ళలో నానబెట్టుకొని పేస్ట్ చేసుకోవాలన్నమాట వీటిని. సో ఈ విధంగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ముందు. నెక్స్ట్ మటన్ని కడిగి ఫ్రెష్ మటన్ తీసుకొని లేతది కడిగేసి దాన్ని ఒక కుక్కర్లో అయితే వేసుకొని ఉడికించుకోవాలన్నమాట. సో కడిగిన మటన్లోకి కొంచెం పసుపు, దాని తర్వాత కొంచెం ఉప్పు, దాని తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, దాని తర్వాత కొంచెం వాటర్ పోసుకొని కొంచెం కారం కూడా వేసుకోవాలన్నమాట. సో మిక్స్ చేసేసుకొని మటన్ ఉడికేంత వరకు దీన్ని అయితే కుక్కర్ మూత పెట్టేసుకొని వదిలేయాలన్నమాట. సో మంచిగా మిక్స్ చేసుకొని, నార్మల్గా అయితే కారం వేరు ఇలా చేసేటప్పుడు మటన్ ఉడికించేటప్పుడు, బట్ నేనైతే వేస్తున్నాను. ఒకసారి అయితే ట్రై చేసి చూడండి, బాగుంటుంది. సో మూత పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ని అయితే పెట్టుకొని మటన్ ఉడికించుకోవాలన్నమాట. సో ఉడికినాక సో ఈ విధంగా అయితే అవుతుంది. దీన్ని ఇప్పుడు మంచిగా ఒక బౌల్ తీసుకొని, ఒక కడాయి లాంటిది తీసుకొని దాంట్లోకి అయితే దీన్ని వేసేసుకొని మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్టు, తర్వాత ఉప్పు, తర్వాత కారం, దాని తర్వాత పసుపు, తర్వాత గరం మసాలా, కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్. నేను గరం మసాలా ఏం వాడానంటే ఆచి మటన్ గరం మసాలా ఉంటుంది కదా, సో బయట దొరికేది అదైతే వాడాను, చాలా బాగుంది. దాని తర్వాత కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చిని పేస్ట్ చేశాను. దాని తర్వాత పెరుగు కూడా యాడ్ చేశాను. సో ఇదంతా మ్యారినేట్ చేసుకోవాలి. మనం మ్యారినేట్ చేసుకొని కొంచెం డిఫరెంట్గా ట్రై చేశాను అన్నమాట. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ ఇవన్నీ కూడా వేసుకోవాలి. దీని తర్వాత మళ్ళీ మనం పేస్ట్ చేసుకున్నాం కదా ఇందాక, ఆ పేస్ట్ కూడా యాడ్ చేయాలన్నమాట. బట్ నేను చెప్తాను. ముందుగా అయితే ఇలా ఫ్రైడ్ ఆనియన్స్ ఇవన్నీ వేసుకొని మంచిగా అయితే మ్యారినేట్ చేసుకోవాలి. సో ఈ విధంగా మ్యారినేట్ అయిన తర్వాత ఉప్పు కారం సరిపోయింది లేదు చూసుకొని దాని తర్వాత ఎండు కొబ్బరి కూడా యాడ్ చేస్తాను. ఎండు కొబ్బరి యాడ్ చేశాక కొంచెం కసూరి మేతి కూడా యాడ్ చేసుకొని దాని తర్వాత పేస్ట్ చేసి రెడీగా పెట్టుకున్నాం కదా ఇంతకుముందు, సో ఆ పేస్ట్ని యాడ్ చేసేస్తాను. పుచ్చగింజలు, బాదం, జీడిపప్పుది యాడ్ చేశాను. దీన్ని మంచిగా మ్యారినేట్ చేసేసుకొని మిక్స్ చేసుకొని ఉప్పు, కారం, మసాలా అన్నీ సరిపోయలేదో చూసుకోవాలన్నమాట. దీని మీదకి పైన హోమ్ మేడ్ గరం మసాలా ఉంది కదా, అది కొంచెం కూడా వేసేసుకోవాలన్నమాట. లిటిల్ బిట్ ఆయిల్ కూడా యాడ్ చేసేసుకోవాలి. నెయ్యి ఉంటే నెయ్యి వేసుకోండి, లేకపోతే లేదు. మంచి టేస్ట్ అయితే వస్తుంది, స్మెల్ కూడా బాగుంటుంది కాబట్టి నెయ్యి వేయటం వల్ల. దాని తర్వాత ఇలాంటి ఫాలిన్ కవర్ ఉంది కదా, దాంతో సీల్ చేసేసి ఒక 1.5 అవర్ 2 అవర్స్ పాటు పక్కన పెట్టేసింది మ్యారినేట్ చేసిన దాన్ని. సో అప్పుడే మనకి టేస్ట్ అయితే బాగుంటుంది, ముక్కకి మసాలా పడుతుంది కాబట్టి. సో దాని తర్వాత ఆఫ్టర్ 2 అవర్స్ తర్వాత డైరెక్ట్ ఫ్లేమ్ మీద కాకోకుండా ఇలా ప్యాన్ పెట్టుకోవాలి. వీలైతే దాని మీద ఏదైనా బరువు కానీ వెయిట్ కానీ పెట్టండి, ఉంటే దమ్ బాగుతుంది. సో ఫైనల్ లుక్ కర్రీ ఎలా వచ్చిందో అయితే చూపించేస్తాను. సో మటన్ చూసారా ఉడికింది, గ్రేవీ కూడా మంచిగా థిక్గా బాగా వచ్చేసింది. సో ఆయిల్ ఇలా వచ్చిందంటే ఆల్మోస్ట్ కర్రీ అయితే అయిపోయినట్లే. సో ఫైనల్గా కొత్తిమీర జల్లి దించేస్తే కర్రీ అయితే అదిరిపోతుంది అనమాట, దమ్ మటన్ కర్రీ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.